4 గంటలప్పుడు ఒక లారీ అలాగే ఒక మారుతి షిఫ్ట్ రెడ్ కలర్ కారు రాయల్ ఎన్ఫీల్డ్ మీద 4 వ్యక్తులు సుమారుగా లారీలో ఒక 100 కేజీలను అలాగే కారులోనే ఒక 50 కేజీలు 10 మూటల్లోనే 150 కేజీల గంజాయిని ఒరిస్సాలోనే కొని 2000 లెక్క అది ఈ ఉత్తరప్రదేశ్కి అందజేసి ఉత్తరప్రదేశ్లోనే వాళ్ళు హయ్యర్ రేట్కి అమ్ముకోవడం కోసం తీసుకెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసు ఇచ్చేసి దర్యాప్తు చేస్తాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి ప్రస్తుతానికి మనకి 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. పేర్లు పాంగి శ్యామ్ గణేష్, కొర్ర కాగేశ్వరరావు, వాళ్ళు అరకు మండలం వాళ్ళు ఇద్దరు కూడా కొర్ర కాగేశ్వరరావు ఇద్దరు కూడా అరకు మండలానికి సంబంధించిన వాళ్ళు. అలాగే రాంబాబు అలియాస్ యాదవ్ అలాగే బీరేంద్ర వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు. ఎంత విలువ ఉంటుంది? 3 lakhs కానీ పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో కానీ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏమన్నంటే కంటిన్యూగా వెహికల్ చెకింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా. రెగ్యులర్గా మేము సాయంత్రం పూట రోడ్డు మీద మా పోలీసులు ఉంటున్నారు, నేను కూడా పర్సనల్గా ఉంటున్నాను. అలాగే రోజుకి మన అన్ని దగ్గరలో కూడా ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ వచ్చే రోజులన్నీ కూడా ఎలక్షన్ పరిధిలోనే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇల్లీగల్ క్యాష్ కానీ లేదంటే ఒరిస్సా నుంచి మద్యం కానీ నాటు సారా కానీ ఏది వచ్చినా సరే మనం పట్టుకోవడానికి జైపూర్ జంక్షన్ దగ్గర కంటిన్యూగా వెహికల్ చెకింగ్ అనేది నడుస్తుంది. అందరూ చూసే ఉంటారు కాబట్టి అదైతే మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే ఎవరెవరు మనకి మన ఈ 3 మండలాలు అనంతగిరి కానీ అరకు వ్యాలీ కానీ డుమ్రుగూడలోనే యాక్టివ్గా ఉన్న గంజాయి అఫెన్స్ అందరి లిస్ట్ మా దగ్గర ఉంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర గంజాయితో దొరికితే ఇమీడియట్గా మేము కేసు కట్టి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇప్పటి వరకు చాలా మందిని మన 3 మండలాల నుంచి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా సస్పెక్ట్ షీట్లు కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో సుమారు 25 నడుస్తున్నాయి. ఎవరైతే గంజాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్లు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఈ కేసుల్లో ఎవరికైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఒక ఆయనది లోతేరును తురై కూడా ఇతనిదేమొచ్చి లోతేరు శ్యామ్ గణేష్. బట్ అరకు వ్యాలీలో ఉంటున్నారు.